హలో నమస్తే. వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. మనమందరం తెలుసుకోదగిన ఒక గొప్ప సంగతి ఈ ప్రసంగంలో వస్తుంది. నామదేవుడు విఠలుని భక్తుడు. అదే ఊరిలో పరిసర భాగవతుడు అనే ఒక భాగవతోత్తముడు ఉండేవాడు. ఆయనకి ఒక వరం ఉంది. ఆయన ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షం అయ్యేది, అతను అడిగేది చూపించేది. ఈ ప్రత్యేకమైన వరం వల్ల అతనికి అహంకారం వచ్చింది. కొంచెం అహంకారం చాలు సాధకుని సాధన పాడవడానికి. ఇది ఒక పగుళ్ళ ప్రారంభమై పునాది వరకు వెళ్తుంది. పరిసర భాగవతుడు పండితుడు కూడా, శాస్త్రజ్ఞానం కలిగిన వాడు కూడా. శాస్త్రజ్ఞానం కూడా మనిషిని అహంకారిగా చేస్తుంది. ఆయన నామదేవుణ్ణి, ఇతర భక్తులను కొంచెం తక్కువ అనుకునేవాడు. ఒకరోజు పరిసర భాగవతుడు ఒక గుడిలో కూర్చొని రామాయణం ప్రవచనం చేస్తున్నాడు. ఆ గుడిలోనే ఓ పక్కన కూర్చొని నామదేవుడు విఠలనామస్మరణ చేస్తున్నాడు. పరిసర భాగవతుడికి కోపం వచ్చింది. ఆ ప్రసంగం కాగానే నామదేవుడి దగ్గరికి వెళ్ళి, చూడు, నీ విఠల నామస్మరణ వల్ల నా ప్రసంగానికి ఆటంకం కలుగుతోంది, వెళ్ళిక్కడి నుంచి అని పంపేశాడు. నామదేవుడు వెళ్తూ వెళ్తూ, భాగవతోత్తమ, మీకెందుకు కోపం వచ్చింది? లంకలో చేసిన భజనే కదా నేను చేశాను అంటూ వెళ్ళిపోయాడు. విఠలుడు ఆయన అన్న మాటలు ఈయనకు అర్థం కాలే. విఠలుని కాలం అర్వాచీనం, రామాయణ కాలం ప్రాచీనం. అమ్మవారిని పిలిచాడు. వెంటనే, అమ్మా, లంకను చూపించు అని అడిగాడు. అమ్మవారు దివ్య దృష్టి ఇచ్చి చూపించింది లంకను. లంక దగ్గరవుతున్న కొద్దీ విఠల నామస్మరణ వినిపించసాగింది. లంకలో విభీషణుని ఇంటిలో విభీషణుడి పక్కనే కూర్చొని నామదేవుడు విఠలనామం చదవటం కళ్ళారా చూశాడు మన పరిసర భాగవతుడు. ఆశ్చర్యపోయాడు. అమ్మ, నాకు అర్థం కావట్లేదు, విభీషణుడు రామభక్తుడు కదా, అతను ఎలా విఠలనామం జపిస్తున్నాడు? రెండోది, చారిత్రకంగా చూస్తే రామాయణ కాలం వేరు, విఠలుడి కాలం వేరు. నాకు తెలిసినంత వరకు రామాయణంలో ఈ సంఘటనే లేదు. నాకు ఇదంతా అర్థం కావట్లేదు అంటే అమ్మవారు గురువుగారు కదా, దక్షిణామూర్తి రూపిణి కదా, ఇలా పలికింది. ఓ పరిసర భాగవతుడా, నీకు ఎంతో శాస్త్రజ్ఞానం ఉంది, కానీ పరమాత్మ పైన నీ ప్రేమ ఇంత కొంచెమేనా? నువ్వు లంకానగరిలో ప్రవేశించి ఈ నామం వినగానే సందేహాలు అడుగుతున్నావు, కానీ అమ్మా, నేను కూడా వారితో కలిసి నామస్మరణ చెయ్యనా అని అడిగావా? నీ అహంకారం పోవాలి, వెళ్ళి నామదేవుణ్ణి శరణువేడు, ఆయనకి శిష్యుడవు అని చెప్పి మాయమైంది. అహంకారాన్ని వదిలి పరిసర భాగవతుడు నామదేవుని దగ్గరకు వెళ్ళి శరణాగతి చేశాడు. నామదేవుడు ఆశీర్వదించి అతడికి నామమంత్రాన్ని ఉపదేశించి, ఇదే నిన్ను తరింపజేస్తుంది అని చెప్పాడు. మన ఆధ్యాత్మిక సాధన వల్ల మనం గర్వపడకుండా, దాన్ని ప్రచారం చేయకుండా మనం పురోగతి చెందాలని కథ చెప్తుంది.